సువార్తను మనము ఇతరులకి దానం చేయాలి. ఆమేన్. దాని కొరకు ఏ ప్రణాళిక వేస్తావు, దాని కొరకు ఏ సమయం తీసుకుంటావు, దాని కొరకు ఏ స్కెచ్ చేస్తావు, ఎక్కడ ఎప్పుడు ఎలాగా ఏ రీతిలో సువార్త చెప్పడానికి నువ్వు అనుకూలత చేయబడతావో ఆ విధమైన సమయస్ఫూర్తిని మనం ఏర్పాటు చేసుకుని మన ద్వారా ఒక్కరికి సువార్త అందించిన అది ఎనలేని భూమి మీద ఎనలేని భాగ్యం. అది స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా సువార్తను దానం చేయాలి. దాని కొరకు నువ్వు ఆ సమయం ఏర్పాటు చేస్తావో, దాని కొరకు ధనాన్ని ఏర్పాటు చేస్తావో, దాని కొరకు కష్టాన్ని వ్యక్తపరుస్తావో, దాని కొరకు ఏమి త్యాగం చేస్తావో తెలియదు, కానీ మొత్తానికి సువార్తను మనం పంచాలి. అది ఎనలేని భాగ్యమని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున కొంత విలువైన దేవుని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కొన్ని విలువైన సంగతులు మనము ఈ రోజున ధ్యానం చేద్దాం. మనము ధ్యానిస్తున్న ధ్యానాంశ భాగంలోకి వెళ్దాం. ధ్యానాంశ భాగం అనగా ఏది? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీరు చెప్పాలి, 2వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. సుమారుగా ఈ యొక్క కొరింథీ పత్రిక మనము 10వ నెలలో దీన్ని ప్రారంభించామనుకుంటున్నాను. చాలా విలువైన పాఠాలు 10వ నెలలో ఈ యొక్క కొరింథీ పత్రికను 24, 25, 10వ నెలలో ఈ యొక్క పత్రికను మనం ప్రారంభించాం. చాలా విషయాలు ఈ పత్రిక నుండి మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజున 2వ అధ్యాయంలోకి వచ్చాం. 2వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదవమ్మ సహోదరి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఇక్కడ మనకి 3 ఆత్మలు కనపడుతున్నాయి. ఆ 3 ఆత్మలు ఏంటి? మనిషి ఆత్మ. 3 ఆత్మలు ఏంటమ్మా? నేను చెప్పినప్పుడు మరలా నోటితో రిపీట్ చెప్పాలి. మనిషి ఆత్మ నోటితో చెప్పడానికి ఏమైంది? ఖర్చు ఏమైనా అవుద్దా? ఖర్చు ఏమవుద్ది కదా. అయితే చెప్పండి. మొదటి ఆత్మ ఏంటి? ఏం కనపడుతుంది? మనిషి ఆత్మ. తర్వాత లౌకిక ఆత్మ. తర్వాత దేవుని ఆత్మ. ఏంటి అసలు? మనిషి ఆత్మ ఏంటి? లౌకిక ఆత్మ ఏంటి? దేవుని ఆత్మ ఏంటి? ఈ విషయాలు మనం చాలా క్షుణ్ణంగా ధ్యానం చేయాలి. ధ్యానించడంలో ఏమైనా కాస్త లోపిస్తే చాలా అనర్థాలు వస్తాయి. చాలామంది మనిషి ఆత్మ, దేవుని ఆత్మ ఒకటేమో అనుకుంటారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కదా. మరలా మనం ఆత్మను మరలా దేవుని ఆత్మ ఏంటి? అది దేవుడిచ్చిన ఆత్మే కదా. దేవుడిచ్చిన ఆత్మే కానీ అది దేవుని ఆత్మ కాదు. దేవుడిచ్చిన ఆత్మ కానీ దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ వేరు, మనిషి ఆత్మ వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుబ్బరావు గారు కూడా రావడం చాలా సంతోషకరం. దేవుడు వారిని నూతన సంవత్సరంలో నూతనమైన ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించిన గాక. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ చేత మనము నడిపించబడడం అవసరమే. అలాగే మనకి మనిషి ఆత్మ కూడా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. అమ్మా, ఏముందో మనకి? మనిషి ఆత్మ అంటే ఒకసారి మనము ధ్యానం చేద్దాం. మనిషి ఆత్మ దగ్గరికి వెళ్దాం. ఏమండి,
ఒక మనుషుని సంగతులన్నీ కూడా అతనిలో ఉన్న మనిషి ఆత్మే కానీ మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు నాలో ఏ సంగతులు ఉన్నాయో ఎవరికి తెలుసు? నా ఆత్మకు తెలుసు, నాకు తెలుసు కదా. ముందు మన గురించి మనం నీలో ఏం ఆలోచించుకుంటున్నావో అక్కడ కూర్చున్నా నీకు తెలుసు. ఆ పక్కన నిన్ను ఆవిడని అడిగితే ఈవిడ ఏమనుకుంటుందామా అని అడిగితే ఆవిడ ఏమైనా చెప్పగలదా? ఆవిడ చెప్పలేదు, కానీ చాలా ప్రశాంతంగా కూర్చుంది నీ పక్కనే కదా, చాలా ప్రశాంతంగా కూర్చుంది. కానీ ఎన్ని ప్రమాదకరమైన విషయాలు ఆవిడలో నీ గురించి ఉన్నాయో నువ్వు అసలు కనిపెడితే అసలు ఇన్ని ప్రమాదాలు జరగవు కదా. స్నేహితుడే కదా, ప్రాణ స్నేహితుడే కదా, ప్రాణానికంటే ప్రేమించినవాడు. పిలిచాడు కనుక తప్పేమిటి? అర్ధరాత్రి అయినా ఏ టైంలో అయినా తన ప్రాణ స్నేహితుడు పిలిచాడు కనుక వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్ కాబట్టి. కానీ వాడి యొక్క ఆలోచనలు ఇతని గురించి వేరేలా ఉన్నాయి. వెళ్ళిన తర్వాత ఇతనికి చేయాలనుకున్న కీడంతా చేస్తాడు. ఇలాగ ఎన్ని జరగట్లేదు? మనం ఏం ఆలోచించుకుంటున్నామో అది మనకే తెలుస్తుంది, కానీ ఆ పక్కవారికి తెలియదు. నువ్వు అనుకుంటావు చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటాం, బాగున్నావా అని పలకరిస్తే చాలా మంచిదేమో అనుకుంటాం, నవ్వుతా మాట్లాడుతుంటుంటే ఇంకా మంచోళ్ళేమనుకుంటాం. ఏమండి, ఇంతటి విషయాలు మనం లోపల ఉన్న విషయాలు గ్రహించడానికి మనకి అంతటి గ్రహింపులు ఉండదు. అంటే ఎదుటి వారిలో ఉన్న విషయాలు మనం తెలుసుకునే అంత జ్ఞాన నైపుణ్యత మనకు ఉండదు. అది ఎవరికి తెలుస్తుంది? అతనిలో ఉన్న వ్యక్తికిని తర్వాత దేవునికి మాత్రమే తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథంలోకి వెళ్దాం ఒక్కసారి. సామెతల గ్రంథము 20 అధ్యాయం 21 వచ్చిన చదవమ్మ. సామెతల గ్రంథము 20 అధ్యాయము 21 వచ్చిన చదువుదాం. 20 అధ్యాయం 27 వచ్చిన చదువుదాం. 20 అధ్యాయం 27 వచ్చిన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ కూడా ఏం చేస్తుందట? అంతరంగాన్ని ఇది శోధిస్తుంది. నరుని ఆత్మ ఇక్కడ చెప్తున్న నరుని ఆత్మ అంటే ఏది? మనలో ఒక ఆత్మ ఉంది. నమ్ముతారా నమ్మరా? మనలో ఏముంది? ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ లేకపోతే మనిషి అని అనరు. ఆత్మ ఉంటేనే మనిషి, ఆత్మ లేకపోతే మనిషి కాదు. ఏమంటారు? ఆత్మ లేకపోతే ఆత్మ లేకపోతే ఏమంటాం? ఆత్మ లేకపోతే శవం. నిన్ననగా వెళ్ళిపోయారు, ఆయన లేరు అంటారు. ఉన్నది మాత్రం అక్కడ ఎవరున్నారంటే ఓన్లీ డెడ్ బాడీ మాత్రమే ఉంది. నిన్ననగా వెళ్ళిపోయింది ఆయనలో ఎవరు? ఆయనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయి. అందుకనే ఏమండి, మనలో ఉన్న ఆత్మ మన యొక్క బాడీ అంతటికి ఒక కేంద్రం. అది స్తోత్రం కలిగాక. ఆత్మే మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయంటే ఒక స్విచ్ వేస్తేనే అవన్నీ తిరిగితే దాని పవర్ అక్కడ ఉంది. అలాగే మన బాడీ అంతా నడిపించబడాలంటే దీని లోపల ఏమని తెలుసా? ఒక పవర్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఉంటేనే ఆ జీవకణాలన్నీ కూడా బ్రతుకుంటాయి. ఆత్మ లేకపోతే అన్నీ మృతదేహమే అంటారు దాన్ని. మృతదేహమే. కనుక మనలో ఉండి ఆత్మ ఏంటో తెలుసా? దేవుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కనుక మన దేహానికి ఇది వెలుగుగా ఉంది, మన దేహాన్ని నడిపిస్తూ ఉంది. మన దేహానికి ఇది ఒక కేంద్రం. మన దేహమంతా వెలిగించబడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ ఆత్మ మనలో వెళ్ళిపోయిందో ఇక దేహానికి కాంతి ఉండదు. ఉంటుందా? దేహానికి పవర్ ఉండదు. దేహమంతా నిర్జీవమైపోద్ది. దేహానికి విలువ ఉండదు. అందుకనే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. ఏమండి, అది అంతరంగాలను ఏం చేస్తుంది? ఇది పరిశోధిస్తుంది, శోధిస్తుంది. ఈ ఆత్మ అంతరంగాన్ని శోధిస్తుంది. అర్థమైందా అమ్మా? సహోదరి చెప్పాలి. ఈ ఆత్మ అంతరంగాన్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది. అందుకని ఆత్మను బట్టే మనం నడుస్తూ ఉన్నాం. ఆత్మ ప్రేరేపణ బట్టి
మనం వెళ్తాం. చూడండి, అప్పుడు దాకా కూర్చున్న వ్యక్తి చడాలని ఏం చేస్తారు, ఎక్కడికో దిక్కుకి అతనిలో ఆలోచించుకుని ఒకేసారి లేచి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఆత్మ నడిపింపది. అర్థమైందా? అతని ఆత్మ వాళ్ళ ఆత్మ నడిపింపది. అతను ఏం ఆలోచించుకుంటుండో అతనికే తెలుస్తుంది, కానీ మనకి తెలియదు. మొన్నైనది వెనుకటి వల్ల ఏమైపోతుంది, మన్నైపోతుంది. ఆత్మ మాత్రము తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రసంగి గ్రంథంలో చాలా మంచి మాట రాయబడింది. 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి 12:7వ వచనంలో, మొన్నైనది వెనుకటి వల్లే మొన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? దేవుని యొద్ద నుండి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఈ దేహం మాత్రం ఎక్కడి నుంచి తీయబడింది? మట్టి నుండి తీయబడింది. కనుక ఇది మన్నైపోతా ఉంది. మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మన్నే గదయ్య. భయం వేస్తుందమ్మా చారమ్మ గారా? ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం కన్నయ్య. ఇదంతా ఏంటి? మన్నే. అర్థమైందా? మట్టి నుండి దేవుడు ఏం చేశాడంటే దీన్ని తీశాడు. అందుకని ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఏమండి, నేల మట్టితో ఆయన నరుని నిర్మించి నాసిక రంధ్రములో జీవాయు ఊదాడంట. జీవాయు ఊదగా మనిషి ఏమయ్యాడు? ఇప్పుడు జీవాత్మ అయ్యాడు. స్తోత్రం కలగాక. జీవాయు ఊదకపోతే మట్టే, జీవాయు ఊదాడు ఆయన. ఈ ఊపిరి ఆయన ఇచ్చింది, ఈ ప్రాణం ఆయన ఇచ్చింది, ఈ దేహం ఆయన ఇచ్చింది. మనము ఆయన సొత్తు. స్తోత్రం కలగాక. మనము ఆయన సొత్తు. మనం విలువ పెట్టి మనల్ని ఏం చేశాడంటే మనల్ని ఆయన కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు. ఈ దేహానికి ఉన్న మలినము, ఈ దేహానికి అంటుకున్న పాపము, ఇదంతా పోగొట్టి నిన్ను మహిమలోనికి తీసుకుని వెళ్ళాలని దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీవు జీవిస్తున్నా కానీ నీవు నీ సొత్తు కాదు. అర్థమైందా సుజాత? ఎవరి సొత్తు కాదు నీవు? నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు మనం. అమ్మా, మనం అందరం దేవుని సొత్తు. దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు, దేవుడు మనల్ని నిర్మించాడు. బ్రతకమని ఆయన ఆత్మ నీలో పెట్టాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకని నాది అని భూమి మీద మనం విర్రవేగకూడదు. కొందరే ఆమెను చెప్పగలిగారు, కొందరు త్యాగం ఉన్నవాళ్ళు, కొందరు చెప్పలేకపోయారు. అది ఎవరిది? నాదంటాం. నాదని చివరికి ఏది పట్టుకెళ్ళకుండా పోయింది ఒక సహోదరి. నాది అప్పుడు వరకు అన్నిటికీ దారం కట్టేసేది. అది మాదలందేటి, ఎక్కడ కాపాడినని అది మాదలందేటి. ఏమండి, అన్నీ ఆవిడేనంటే మరి ఇంకెవరి కాదు. చివరికి ఏం చేసింది? ఏం పట్టుకెళ్ళకుండా పోయింది. ఏం పట్టుకెళ్ళగలవు? ఏమి సాధించావు? ఏమి ఉంచావు? ఏమి సంపాదించుకున్నావు? ఏమి సంపాదించావమ్మా? ఉన్న నాళ్ళు ఉన్నాం, ఏదేదో సమకూర్చుకొని ఏవేవో చేసేయాలనుకున్నాం. కానీ ఏది చివరికి ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట. అర్థమైందా? ఒకడు లోకమంతా అంటే ఎంత సంపాదించుకున్నాడో, ఎంత సంపాదించుకోవాలో అంత భూమి మీద సంపాదించుకున్నాడు. ఆ సంపాదించింది ఏది కూడా తనతో ఏనాడు కూడా రాదు. స్తోత్రం కలుగుగాక. ఈ విషయం తెలుసుకుంటే మనం చాలా భాగ్యవంతులు భూమి మీద. ఆమేన్. ఆ విషయం అర్థం కాక ఏదో కొంతమంది పేరు సంపాదించుకోవాలనుకుంటారు, పలుకుబడి సంపాదించుకోవాలనుకుంటారు.
ఆస్తి సంపాదించుకోవాలనుకుంటారు, బంగారం సంపాదించుకోవాలనుకుంటారు, గృహాలు సంపాదించుకోవాలనుకుంటారు, పొలాలు సంపాదించుకోవాలనుకుంటారు, ఏవేవో సంపాదించుకోవాలని భూమి మీద ప్రయాసపడేవారు చాలామంది ఉంటారు. ఒక రోజున ఈ సిస్టమ్ అంతా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ సంపద ఒకరోజు ఏమవుతుందో తెలుసా? సిస్టమ్ అమ్మా కదులుతులేదమ్మా అంటుంది. ఎక్కడ కదులుతుంది? స్విచ్ ఆగిపోయింది. కదలంటే అది ఏం చేయాలి? పవర్ వస్తేనే ఆన్ అవుద్ది, కదులుతుంది. అలాగే పవర్ లేకపోతే కదలదు. ఇలా కాలేదు ఎలుగుదేశం అనుకోండి, అక్కడే పడిపోద్ది. కదలదెట్టమ్మా అంటే కదలదు, లోపల ఏమి లేదు, పవర్ లేదు. నరుని ఆత్మ ఏమైందంటే వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుంది? అమ్మా ఎక్కడికి వెళ్తామ్మా సహోదరి, నీకు అర్థం తెలియాలి వెనకాల ఉన్న వాళ్ళకి. ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నావు? దేవుని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమవుద్ది? లోపల తీసుకెళ్ళి జంతుకులు బూర్లు గారెలు పెడతాడు ఆయన. కొంతమందికి అదొక పిచ్చి. మా అమ్మకి అంటే ఎంత ఇష్టమో, ఎంత ఇష్టమో అన్నీ పట్టుకెళ్ళి పెడతారు. ఒక ఆయన చీకటితోనే టీ అట్టిపోతున్నాడు. ఎక్కడికి రా బాబు అంటే మా అమ్మక అక్కడ ఉందంటే వాళ్ళ అమ్మ టీ అంటే ఇష్టమని. నేను ఎప్పుడో కానీ చూశానండి. సుట్లంటే ఇష్టమని ఒక సుట్ల కట్ట అట్టుకెళ్ళి పెట్టాడు అక్కడ ఆయన. ఆ విధమైన పిచ్చి కూడా కొంతమందికి ఉంటుంది. అది ఒక రకమైన మైండ్ సెట్ ఏంటో మరి ఎలా ఫిక్స్ అయిపోయారో తెలియదు. కానీ ఏమండి, ఏం పెట్టాలనుకున్నా ఎప్పుడు పెట్టాలో తెలుసా? బ్రతుకున్నప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి ఆటమాసం వండుకుని పట్టుబడండి ఒక ఆయన. ఎక్కడికే? వేటమాంసం, భలే వేటమాంసం. ఏం చేస్తాడా అని తీసుకెళ్ళి గొయ్యి తీసి అందులో పోసేసాడు మొత్తం. ఏమి ఇష్టం? ఏమి సంపాదించుకున్నాం మనం? ఏమి సంపాదించుకోవాలి? భూమి మీద మనం సంపాదించుకోవాలని తెలుసా? రక్షణ సంపాదించుకోవాలి. ఆమేన్. మంచి పేరు సంపాదించుకోవాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఆత్మను మనం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ఈ దీపం రోజు మనకి ఏం చేస్తూ ఉండాలి? వెలిగిస్తూ ఉండాలి. దీపానికి నూనె వేయాలి కదా. ఎలగాలంటే వేయాలమ్మా, నూనె వేయాలా? దీపం వెలుగుతూ ఉండాలి. దీపం ఆరిపోకూడదు. హలో, ఆరిపోతుంది దీపం. స్తోత్రం కలుగును గాక. దీపం ఆరిపోకూడదు. ఏం చేయాలి? దీపం వెలిగించబడాలి. వెలిగించబడాలంటే దానికి నూనె వేయాలి. దానికి ప్రార్థననే నూనె వేయాలి, పరిశుద్ధాత్మనే నూనె వేయాలి, వాక్యమనే నూనె వేయాలి. స్తోత్రం కలుగును గాక. అలా వేస్తూ ఉంటే ఈ ఆత్మ ఏం చేద్దో తెలుసా? దినదినమో బలపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. శరీర పుష్టి బాగానే ఉంది, శరీర గ్రోత్ బాగానే పెరుగుతూ ఉంది. ఆత్మ బలపరచబడతా ఉందా? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? కొనుక్కుంటాను ఇది. ఆత్మీయంగా బలపరచబడుతున్నామా? ఆత్మీయంగా ఎదగలుగుతున్నామా? ఆత్మీయ స్థితిలో ఎదగాలి మనం. స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులు ఏం చేస్తారు తెలుసా? ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడతారు. శరీరంలో ఏం చేస్తారు? ఏమ్మా బాగున్నావా అని అన్నాం అనుకో, ఏమంటుంది? లేదు, బాగలేదు, కుళ్ళిపోయాను. అది ఎవరాల్లో? శరీర సంబంధం. ప్రతిదానికి పెద్ద అర్థాలు తీస్తారు. ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడితే దాని డబల్ మీనింగ్ మాటల్లో ప్రతి మాట ఏరే వేలో తీసిపోతారు కొంతమంది. వీళ్ళు ఎవరు తెలుసా? శరీర సంబంధులు. శరీర సంబంధమైన విషయాల మీద మనం ఇంట్రెస్ట్ చూపేవారుగా కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం ఆసక్తి చూపే వ్యక్తులుగా మనం మార్చబడుదుముగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరలా చెప్పాలా?
మరియు చూడండి విడిగా చదవం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయం 25 అందరూ చదవండి. చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను గాక దేహమును చంపువానికి భయపడకుడు గాని, భయపడుడా అన్నవా, భయపడకుడు అన్నవమ్మా, భయపడకుడు గాని. అర్థమైందా? హలో, అర్థమైందో? ఆత్మను చంపక దేహమును చంపువానికి భయపడకుడి అన్నది. అంటే ఆత్మ వేరు, దేహం వేరు. ఈ కాన్సెప్ట్ అర్థం. ఆత్మ వేరు, నీవే మనిషి కాదు. అర్థమైందా? ఆత్మ వేరు, దేహం వేరు. మనం ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? దేహము మొన్ననేది వెనుకటి వల్లే బండి అయిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది కదా. ఆత్మను చంపక దేహమును చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా చంపువానికి భయపడుడి అని ఉంది. మిక్కిలి భయపడండి అంటే ఈ దేహం అనేది పెద్ద కాన్సెప్ట్ కాదు. దేహానికి మరణం ఏ రోజైనా రావచ్చు. హలో, దేహానికి మరణం ఏ రోజైనా రావచ్చు. దేహానికి దుఃఖం ఏ రోజైనా రావచ్చు. దేహానికి వేతన ఏ రోజైనా రావచ్చు. దేహానికి శ్రమ ఏ రోజైనా రావచ్చు. దేహం కొరకు నీ యొక్క ఆత్మను చంపుకోవద్దు. దేహము కొరకు ఆత్మీయ జీవితాన్ని చంపుకోవద్దు. ఈ దేహము ఈరోజు ఉండి రేపు పోయేది. ఎక్కడికి పోయేది అమ్మా? ఎక్కడికి? ఇలా చెప్పు, మన ప్లేస్ చెప్పేయాలి. ఆనూరు అయితే ఇటు, కొండపల్లి అయితే ఇటు, నరేంద్రపురం అయితే ఇటు. ఓకే, ఎక్కడికి పోయేది? అక్కడికి పోయేది. ఈ దేహం ఎక్కడికి పోతుంది చివరికి? దీన్ని ఎంత పోషించినా, ఎన్ని రంగులు పూసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎంత డెకరేషన్ చేసినా, ఎన్ని సోకులు వయ్యారాలు ఈ దేహానికి మనం ఒలగపోసినా ఒకరోజు ఇది మృతతుల్యమైపోతుంది. ఇది ఊళ్ళో మాత్రం ఉండదు, ఇంటిలో ఉండదు. ఎన్ని లక్షలు పెట్టి, ఎంత శృంగరించుకుని, ఎంత ఖర్చు చేసి, ఆడెవడో వాడు యొక్క వాసురమే సుమారుగా ₹1,00,00,000 వేసి కట్టాడంటండి. ఎలా ఉంటుందమ్మా అందులోకి వెళ్తే? వాసురం ఎంతది? అందులో అదే ₹1,00,00,000 వేసి కట్టాడంటండి. పెద్ద పెద్ద ఎక్కడో కాదు, ఇక్కడే కాళ్ళ కింద ఒక ఆయన తీసుకెళ్ళి చూపించాడు. అది మా బావగారు, ఆయన ఫ్రెండ్ అంటే ఆయన తీసుకెళ్ళి చూపించాడు. కనుక ఎంత రీతిలో, ఎంత రేంజ్లో కట్టుకున్నా ఏమవుతాం మనం? ఇవన్నీ తెలియని విషయాలేం కాదు, తెలియనివని తెలిసినవే. కాస్త మరిచిపోయిరేమని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మను చంపక దేహమును చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా చంపువానికి. అంటే దేహం మీద, ఆత్మ మీద అధికారం ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. స్తోత్రం కలిగిన గాక. ఈ శరీరం అనేది 70, 80 అయినా ఏమన్నా ఆశలు ఉన్నాయి? 80 ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి? ఏమ్మా సహోదరి, 80 ఏమన్నా ఆశ ఉందా నీకు? అమ్మా 80 ఏమన్నా ఆశ ఉందా? ఉందట్లు ఎనక ఎందుకు ఉండదు? జాగేదిలాగా ఈ మూల ఇదో మూల ఉంటుంది అన్నట్టు. 80 ఏమైనా ఆశలు ఉన్నాయా అమ్మ మీకు? 80 ఏమైనా ఆశలు ఉన్నాయా? ఏమండి, ఈ 70కే జీవితం చాలు అన్నట్టు అయిపోద్ది. కనుక
ఈ దేహముకు ఇక ఎంతకాలం ఉన్నది, ఇది కొంతకాలం మత్తుకు మాత్రమే ఉంటుంది. ఇది డిజైన్ చేయబడింది, ఆ తర్వాత ఇది కనిపించకుండా పోతుంది. ఆత్మను దేహమును కూడా చంపువానికి మిక్కిలి మనం భయపడాలి. ఒక రోజున ఈ ఆత్మ ఇందాక దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దన్నావు కదమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఏం పెడతాడు? ఆయన తీసుకెళ్ళి బూర్లు గార్లు పెడతాడు అనుకుంటున్నావా? తీర్పు తీరుస్తాడంట. అర్థమైందా? తీర్పు ఏం తీర్పు తీరుస్తాడు? ఒకసారి సుబ్బారావు గారికి నాకు డిస్కషన్ అయింది ఆత్మల గురించి, ఎప్పుడో ఛానల్ క్రితం. అవి మేమిద్దరు తర్వాత మాట్లాడుకుంటాం, మీకు చెప్పం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి ఈ ఆత్మలన్నీ? దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. స్తోత్రం కలిగిన గాక. స్వాధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద మనం చేసిన పనులు ఉంటాయి కదా, మాతల్లో ఉన్న మనిషి ఆత్మక తెలుసు, ఎవరికి తెలియదయి. ఎవరికి తెలుసు? నువ్వు ఎప్పుడెప్పుడు ఏం చేసావో, ఎక్కడెక్కడ ఏం చేసావో, ఎలా జీవించావో, ఎలా మాట్లాడావో, ఏం తిన్నావో, ఎక్కడికి వెళ్ళావో, అవన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? రికార్డ్ అయిపోతాయి ఆయన దగ్గర. ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి ఆయన దగ్గరికి. ఇవన్నీ ఒకసారి అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడంట. జ్ఞాపకం చేస్తే భూమి మీద నువ్వు ఎలా జీవించావో, మంచిగా జీవించావా, చెడుగా జీవించావా, కిడి చేసావా, మేలు చేసావా. కొంతమంది పైకి చాలా మంచోళ్ళ కనపడతారండి, కానీ లోపల చాలా దుర్మార్గంగా ఉంటారు. అర్థమైందా? అమ్మా అంత మంచి పిల్ల లేదమ్మా, అంత మంచి అయిన లేడమ్మా అనుకుంటాం, కానీ ఆ లోపల రహస్యమైన విషయాలు అవి ఎవరికి తెలియవు. ఎవరికి తెలుస్తాయి? ఆ మనిషిలో ఉన్న ఆ మనిషికే తెలుస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ దేవునికి తెలుస్తాయి. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎవరికి తెలియదు. అవి చాలా బాగా మేనేజ్ చేసేస్తాం. ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎంత టెక్నాలజీగా ఉండాలో, ఎంత తెలివితేటలుగా ఉపయోగించాలో, ఎన్నెన్ని ఎలా చేయాలో అన్నీ అంతలా జీవిస్తాం. కానీ దేవుణ్ణి మాత్రం మరుగుపరచలేం. ఎందుకంటే ఆత్మ ఎవరిది? దేవునిది కనుక. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దానికి ఏం చేస్తాడు తెలుసా? హలో, దానికి తీర్పు తీరుస్తాడు. దానికి తీర్పు తీర్చిన తర్వాత ఇది గనక ఒకవేళ నీ లిస్టు, నీ రికార్డు, నీ సిస్టమ్, నీ జీవితము అది అనుకూలంగా కాక దేవునికి కాస్త భిన్నంగా ఉందనుకోండి, దాన్ని తీసుకుని వెళ్ళి పాతాళ లోకంలో దాన్ని పాడేస్తాడు. అర్థమైందా? ఈ ఆత్మనే, ఈ మనిషి ఆత్మనే. ఈ మనిషి ఆత్మని ఎక్కడ పాడేస్తాడు ఆయన? అదే దేవునికి ఇష్టంగా భూమి మీద కొంతమంది ఏమున్నా లేకపోయినా కానీ చాలా మంచిగా బ్రతుకుతారండి, చాలా నిజాయితీగా ఉంటారు. వారు తినడానికి కూడా సరిగా ఉండవు, ఉండడానికి కూడా గృహం ఉండదు, వస్త్రాలు కూడా సరిగా ఉండవు, చాలా జీవితం. బంధువులు కూడా ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు, వారికి ఎవరు కూడా చుట్టాలని వారు కూడా ఎవరు ఉండరు, వారిని రమ్మని, ఇంటికి రమ్మని భోజనాన్ని కూడా ఆహ్వానించే వారు ఎవరు ఉండరు. కానీ అలాంటి వారు చాలా నిజాయితీగా నమ్మకంగా బ్రతికిన వారు కూడా ఉండొచ్చు. అందుకనే ఒక ధనవంతుడు లాజరు యొక్క చరిత్రలో చాలా స్పష్టంగా ప్రభువారు చెప్పాడు. లాజరుకి ఎవరైనా చుట్టాలు ఉన్నారా? బంధువులు ఉన్నారా? గృహం ఉందా? ఆహారం ఉందా? పలకరించే వాళ్ళు ఉన్నారా? ఆస్తి ఉందా? లేదని చెప్పినా కూడా అలసిపోతావేటమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోనీ ఆరోగ్యమైన ఉందా? ఏమీ లేదు. కానీ అతడు ఎక్కడున్నాడో తెలుసా? దేవుని రాజ్యములో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమున్నా లేకపోయినా, ఉన్నా తిన్నా తినకపోయినా అతడు నీతిగాను, నిజాయితీగాను, అనుకూలత జీవితాన్ని కలిగి అతను జీవించాడు. ఆ జీవితం దేవునికి ఇష్టమైపోయిందండి. స్తోత్రం కలుగును గాక. మన జీవితాన్ని దేవుడు ఎన్నిక చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాళ్ళు మోసం, ఎన్నాళ్ళు జీవితం, ఎంతకాలం దాకా ఎవరిని మోసం చేస్తాం? ఎవరిని మోసం చేయగలం? మనుషులను మోసం చేయొచ్చు. హలో, దేవుణ్ణి మోసం చేయగలమా? మోసపూరితమైన జీవితాన్ని దేవుడు ఎన్నిక చేయడు, యాక్సెప్ట్ చేయడు. దానికి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పునకు తగిన శిక్షను
దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ దేహము గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ దేహము కొంతకాలం మట్టుకి తర్వాత ఇది పోతుంది, కానీ ఆత్మ అయితే అలా కాదు. యుగ యుగాలు దానికి చావు ఉండదు. అర్థమైందా? ఆత్మను దేహమును చంపడం అంటే ఏంటి తెలుసా? చంపడం అంటే ఇది నరకంలో పడవేయబడ్డం, ప్రతిరోజు కాల్తమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. హలో, ఒక సహోదరి ఏమందో తెలుసా? పాస్టర్ గారు అలా కొన్ని ఆళ్ళు అలా కాలుతుంటే అలవాటు అయిపోద్ది కదండి అంటుంది. అలవాటు అవుతాం ఏంటట్రా? ఇది ఎక్కడ గొడవరా తండ్రి? దాన్ని ఎలా తప్పించుకోవాలని ప్లాన్లు వేసుకోవాలి, కానీ ఆ వాతావరణానికి ఎలాగ అలవాటు అయిపోవాలని చూసుకుంటుంది ఏంటి? అక్కడేమి అలవాటు అయిపోవటమా? కాలుతుంటే అలవాటు అయిపోవడం ఏంటి? కాలనీ సహోదరి దగ్గరికి అమ్మాయి ఎలాగుందంటే ఏమంటుంది? అలాగుండదు. ఈ అమ్మాయి ఎలాగుందమ్మా అన్నావనుకో సురుక్కు మనిపోద్ది ఆవిడికి. నువ్వు పలకరించేట్టు ఉండదు, అక్కడ బాగా కాలిందా అన్నట్టు ఉంటుంది ఆ మాట కదా. అమ్మాయి ఎలాగుంది అంటే ఎలాగుంటుంది కాలిన ఆవిడికి? నీకు కాలితే తెలిసింది మరి అంటాం. అర్థమైందా లేదా? అర్థమైందా? కనుక అలవాటు అయిపోద్దా వాతావరణం? అలవాటు అవ్వటం కాదు, రోజుకు ఏమండి ఈ దేహము కాలిపోతూ ఉంటే మరలా ఉత్పత్తి అవ్వద్ది అంటండి. కాలిపోతూ ఉంటే మరలా ఉత్పత్తి అవ్వద్ది. ఏమండి ఇది క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా ఏం చేయబడుతుంది? లేపబడుతుంది. అక్షయత అంటే క్షయము కాందన్నమాట. ఇది యుగ యుగాలు కాలడానికి మాత్రమే దేహం అక్కడ అనుగ్రహించబడుద్ది ప్రతిరోజు. కనుక అగ్నిగుండాన్ని తప్పించుకునే మార్గాలు మనకు అక్కర్లేవు, ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. కాస్తైనా భక్తిగా బ్రతుకుదాం. ఆమేన్ చెప్పు. కాస్తైనా ప్రార్థన మానకుండా వద్దాం. నలుగురితోనూ బ్రతుకున్నంత కాలం కొంచెం మంచిగా ఉందాం. పగలు ప్రతీకారాలు కోపతాపాలని ఇలాంటివన్నీ పెట్టుకుని ఏమంటే మనం వ్యతిరేకమైన స్వభావంతో ఉండిపోవద్దు. మన దేహాన్ని దేవునికి అప్పగిద్దాం. స్తోత్రం కలిగాక. హృదయమే నీ ఆలయం క్రీస్తు. పాడమని నాకు రాదా? ఆ మొక్కటి వచ్చి నాకు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము, నిరతము కాని ఇలయం వరకిని. చప్పడు కొట్టేకు నువ్వు పొలమని కొడత ఎత్తుకు నేను పాడదు. దేవుని స్తోత్రం కల. హృదయమే దేవుని ఆలయం. స్తోత్రం కలిగాక. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే ఆ ఆత్మే హృదయం అంటే. స్తోత్రం కలిగాక. మైండ్ సెట్ అంతా ఆలోచించేది ఎక్కడి నుంచి ఆలోచిస్తాం? హృదయమే. అది ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవునికి ఇవ్వాలి. స్తోత్రం కలిగాక. ప్రతిరోజు దీన్ని ఏం చేయాలి? పోషించాలి. కనుక ఈ ఆత్మ ఇది మనిషి ఆత్మ. మనిషి ఆత్మను ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? దీన్ని లోకానికి అప్పగించకూడదు, పాపానికి అప్పగించకూడదు, వ్యసనాలకి అప్పగించకూడదు. నిన్న ఎన్ని పందాలు? ఒక పందెం 1,47,00,000 రూపాయలు గెలుచుకుందంటండి కోడి. ఒక్క పందానికి పొట్టు వేసి కోడిని ఇలా పెట్టి 1,40,00,000 సాధించిన కోడి పుంజని పెట్టాడండి. నెగ్గిందంటండి. ఎంత? 1,00,00,000. ఏమండి ఈ 3 రోజుల్లో 1,000 కోట్లు బెట్టింగ్ అయిపోయిందంటండి. ఎంత డబ్బో చూడండి. 1,000 కోట్లమ్మా. ఒక కోటి చూడగలం మనం? 1,00,00,000 రూపాయలు చూసి చచ్చిపోగలమమ్మా? అసలు చూడగలమా మనం? నా వల్ల అవదు.
₹1,00,00,000 మనం సాధ్యం కాదు. అలాంటిది 1000 కోట్లు పందాలు జరిపి ఎంతమంది ఇందులో ఏడ్చిన వాళ్ళు ఉంటారు, ఎంతమంది ఇందులో కుటుంబాలు ఏడ్చిన కుటుంబాలు ఉంటాయి, ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నాలు అయిపోయి ఉంటాయి. ఎవరి జీవితాలు ఎంతలా పాడైపోతున్నాయి. సమాజం వెళ్ళి చూడండి, సమాజం చాలా భయంకరంగా తయారైపోయింది. చాలా నీచమైన కార్యాలకు అలా అయిపోయింది. ఇది ఆ తర్వాత ఆత్మకి వెళ్తే లౌకిక ఆత్మ. ఏ ఆత్మది? ఆ కింద ఏముంది? లౌకిక ఆత్మ. ఈ ఆత్మ ఏంటి మరి ఇది? ఈ లౌకిక ఆత్మే లోకాత్మ. ఈ లౌకిక ఆత్మకి ఏం కావాలి తెలుసా? అన్ని లోకంలో ఉన్న విషయాలన్నీ కావాలి దీనికి. ఈ లౌకిక ఆత్మకి ఎంతసేపు చాలా లౌకికంగా నడుచుకుంటుంది ఇది. దీనికి ఏం కావాలి? అన్ని లోకపు వార్తలు, లోకపు ఎంజాయ్మెంటు, లోకపు తత్వము, లోకములో ఉన్న విషయాలన్నీ తెచ్చి పోగేసుకుంటుంది ఇది. దీనికి ఎంతసేపు ఈ లౌకిక ఆత్మకి ఏం కావాలని తెలుసా? ఇక లోకములో ఉన్న కల్పనా కథలు, లోకములో ఉన్న తత్వాలు, లోకములు ఎలాగా ఎందరిని కొందరిని వశపరుచుకోవాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, దేవుని జ్ఞానం చొప్పున కాకుండా, దేవుని ఆత్మతో కాకుండా కొంతమంది లాజిక్ల మీద ఆధారపడి జీవించేవారు, టెక్నాలజీకి మీద ఆధారపడి జీవించేవారు, ఏమంటే లోకానికి పాపానికి బానిస అయిపోయిన వారు ఎందరో మనకు కనపడదు. చూడు, తిమోతి రాసిన పత్రిక చదువుదాం ఒకసారి. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 2-5 వచనాల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 2 నుంచి చదవమ్మా. వాక్యం ప్రకటించుము సమయమందును, వాక్యము ప్రకటించుము సమయమందును, అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఏ బోధన సహించక? అమ్మా నేను చెప్పిన మాట చెప్పాలి. ఏ బోధన సహించక? హితబోధన. ఏ బోధ? హితబోధ అంటే మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ. జనులు ఏ బోధన సహిస్తలేదు? మంచి బోధన సహిస్తలేదు, ఆరోగ్యకరమైన బోధన సహిస్తలేదు, క్షేమకరమైన బోధన సహిస్తలేదు, కుటుంబ క్షేమం కొరకు ఉపయోగపడే ఇలాంటి ఆలోచనలు విడిచిపెట్టేస్తున్నారు. మరి ఏమి కావాలనుకుంటున్నారు? దురద చెవులు గలవారు. ఏ చెవులంట? ఏ చెవులయ్యి అమ్మా? ఏ చెవులలో పట్టుకోండి. ఏ చెవులివి? చెవి పట్టుకో. పాస్టర్ గారి మాట అంటే లెక్కలేదు నీకు. ఏ చెవులివి? దురద చెవులు తీసేయండి. ఏ చెవులమ్మాయి? దురద చెవులంట. దురద చెవులు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ దురద చెవులకి అన్నీ కావాలి దీనికి. నాకెందుకులే అని బాధ. ఇది ఏంటంట? ఏడిపిలా అయ్యి ఎలా ఈనేలది పిలిచేద్దే. ఈ దురద చెవులకి కావాలి. అది నాకు ఎందుకు లేకపోలే, అది వినడం వల్ల నాకు ఏమైనా ఉపయోగమా ఏంటి? అది నా సబ్జెక్ట్ కాదు కదా, నాకు ఎందుకులే అని పొనెత్తావా? దగ్గర పిలిచేసి ఏం చేయాలి ఇప్పుడు? ఈ దురద చెవులకి అవన్నీ ఇందులో పడిపోవాలి. అప్పుడు ఈ దురద కాస్త తగ్గిద్ది మాట. జనులు ఏ చెవులు గలవారంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు, ఏ ఆశలు? స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను. ఎవరు చూసారా? స్వకీయ దురాశలకు అనుకూలమైన అంటే బోధ కూడా వాళ్ళకి ఎలా ఉండాలి ఇప్పుడు? రే బాబు తాకరా బాబు, తాకితే మంచిది కాదు, అవయవాళ్ళు పాడైపోతాయని చెప్పమనుకో, అతనికి ఏమైంది తెలుసా? ఎక్కడో చెప్పారు సంఘంలో అసలు అలాంటి బోధ చేయకూడదంటండి. పాపం చేయొద్దని కానీ, తాగొద్దని కానీ, లోకానుసారులుగా ఉండొద్దని కానీ అలా చేయకూడదు. అలాగని చెప్పంటే పాస్టర్ గారు మార్చేస్తారట అన్ని వాళ్ళు. ఏ చెవులు? ఏ బాధలంట? అనుకూలమైన బాధలు, స్వకీయ
దురాశలు తీర్చుకోవడానికి వారికి అనుకూలమైన బోధకులను వారు తమ కొరకు పోగు చేసి ఏమండి ఆ పాస్టర్ గారు ఎంత మంచోడో మనకు అవసరం లేదు, లేకపోతే ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు అవసరం లేదు. ఏమండి ఏం కావాలి వారి ఎంజాయ్మెంట్ కావాలి, స్వకీయమైన ఆశలకు లోనైపోవాలి. ఏమండి ఇలాంటి వారిని ఎంకరేజ్మెంట్ చేస్తూ వారికి అనుకూలమైన భావజాలాలతో ముందుకెళ్ళిపోయేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. వాడు మనోడ్రా, వాడు మనకు చెందినవాడు, ఎలాంటి వాడైతే మనకెందుకు, మనకు అనుచరుడు. ఇప్పుడు ఏం చేయాలంటే వాడిని ఎంకరేజ్ చేయాలి. ఏ చెవులివి? దురద చెవి. సత్యవాక్యం అవసరం లేదు, సత్యానికి లోబడేవారు అవసరం లేదు. వారి ఇష్టమైన మార్గాలకు వెళ్ళిపోయేవారు, వారికి నచ్చిన రీతిలో ఉండాలనుకుంటున్నవారు, వారికి అనుకూలమైన బోధకుల్ని తెచ్చుకుని ఏం చేసేవారంటే వీళ్ళు, ఏ ఆత్మ తెలిసింది? లౌకిక ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? లౌకికం. లౌకికానికి లోనైపోయి దురాలోచనకి బానిసలైపోయి వారి ఇష్టాలు నెరవేర్చుకునేవారుగా. బైబిల్లో కూడా ఎవరెవరు పాపం చేశారో అవన్నీ ఎదుర్కొన్నాడంట ఒక ఆయన. దావీదు గారు పాపం చేశాడు, పర్లేదు. లైన్ ఎవరో ఇంకో ముగ్గురు ఉన్నారు, ఆయన పర్లేదు. ఇది కూడా మనము ఆరకంటే పెద్ద పాపాలు ఏం కాదు, పర్లేదులే అని ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సరిపెట్టేసుకుంటాడు మాట. ఏం కావాలి వారికి? అనుకూలతమైన బోధ. మనకు అనుకూలతగా మనం ఏర్పాటు చేసుకోవడం కాదు, దేవునికి అనుకూలంగా మనం మార్చబడుదుము గాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. మనం ఏం మానేయాలో తెలుసా? లౌకికమైన జీవితాన్ని విడిచిపెట్టాలని ప్రభువు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. 11వ అధ్యాయం 14వ వచనం చదవాలి, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 11:14 మొదటి పత్రిక. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానము. స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడును గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. చాలు. పురుషునేమో తల వెంట్రుకలు పెంచుకోకూడదని ఉంది, స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకి ఘనతను ఉంది. అంతేనా? మాట్లాడాలా? పురుషుడు ఇప్పుడు స్త్రీలాగా తల వెంట్రుకలు పెంచుకుని ఇలాగా జడ ఇరబోసుకుని వెళ్ళకూడదు. అలాంటి వారిని ఎక్కడైనా చూశారు మీరు? వాడికి అదో రకమైన జబ్బు. అమ్మా ఏ జబ్బు వాడికి? ఒక మంచి గిటార్ ప్లేయర్, వాడు భుజాల దాకా ఉంటుంది, తల ఇక్కడ దాకా ఉంటుంది. కొంతమంది రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాడు, ఆడు ఎక్కడ వేసుకుంటే కాకుండా ఎక్కడో సెకేస్తున్నాడు, ఉన్నది కింద అలా వదులుతున్నాడు. ఒకడేమో ఎక్కడ వేసాడు, అది కింద. ఏంతకు వచ్చిన పిచ్చి పనులు. ఏమంటే దేవుడు ఎలాగ ఉండమని చెప్తే మనం అలాగ ఉండాలి. స్తోత్రం కలిని గాక. హల్లెలూయా. స్త్రీని పెంచుకోమన్నాడు కాబట్టి ఏం చేయాలి? స్త్రీలు పెంచుకోవాలి. వీళ్ళేమో గుండు చేసేసుకుంటున్నారు, డెప్ప కటింగ్ వేసేసుకుంటున్నారు. ఏ కటింగ్ అది? డెప్ప కటింగ్. ఇంక ఇలాగంటే మొత్తం ఇంక జడలేదు, ఏమీ లేదు, అంత వచ్చేది అంతే. ఎలాగన్నదంటే ఇంకే ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని పోవచ్చు నీట్గా. ఇక జల్ల గట్ట వేసుకో అవసరం లేదు. పేలు కూడా చూసుకోవాలి. కొంచెం సాంబ్రాట్ పొగ వేసుకుంటే మొత్తం బాధ. ఏమండి చెప్పండి ఇప్పుడు, చెప్పండి అసలు విషయం చెప్పండి. ఇప్పుడు పురుషులు జిట్టు పెంచుకుని జల్లు వేసుకోకూడదు, స్త్రీలు కాఫింగ్ వేసుకోకూడదు. కాఫింగ్ తెలుసు కదా, క్రాప్ వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదంట, స్త్రీ పురుషుడి వేషం వేయకూడదు. హలో, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ. ఈ జబర్దస్త్ షోలు చూడండి, ఆడు మగోడో
ఆడదో తెలియదు. ఎవడు ఒక అందమైన ఆడపిల్లగా తయారైపోతుంది. అలా తయారైపోతుంటే ఒకడు ఎత్తుపోడాలి, రే బాబో బాబో నేను అది కాదురా అని గోలాడుతున్నాడు. ఎలా తయారైపోయాడు అంటే సమాజం ఎలా తయారైందో, ఇది జోక్ కొరకో దేని కొరకు చెప్పట్లేదు, సమాజం ఎలా తయారవుతుందో. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుడి వేషం వేయకూడదు. ఇప్పుడు స్త్రీ జీన్ ప్యాంట్లు వేసుకోవచ్చా? మగోళ్ళ ప్యాంటు షర్ట్ వేసుకుని బనీలు వేసుకుని తిరగచ్చా? అది మన కల్చర్, అది బైబిల్ చెప్పిన విధానం. లేదు నేను వేసుకుంటాను, నాకు అలాగ ఇష్టం, అలా కనపడాలి, అలాగ ఉండాలంటే అది నడదు. ఏది నడదో అది నడదు. ఈ మధ్యకాలంలో చూడండి, మీరు ఏమనుకోకండి, ఈ మధ్యకాలంలో చూడండి సిస్టమ్ అంతా పాడైపోతుంది. ఆడపిల్లలు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు వేసుకునే ప్యాంట్లు కొన్ని సందర్భాల్లో ఎలాగుంటాయంటే అసలు ఆ ప్యాంటు వేసుకుందో లేదు కూడా, అలా శరీరానికి అంటుకట్టిపోయి అలాంటి టైట్ బిట్లు వేసుకొని సమాజంలో ఎంతటి వ్యంగ్యంగా కనపడుతున్నారో కాస్త మనం ఏం చేయాలంటే బైబిల్ని సరిచూసుకుంటూ, వాక్యాన్ని సరిచూసుకుంటూ, మనం టాలీ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. స్తోత్రం కలిగిన గాక. మనం వేసుకునే వస్త్రాలు కూడా ప్రతిరోజు మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. అది మనకు బాగానే ఉండొచ్చేమో, ఒకవేళ బయటికి వెళ్తుంది ఇబ్బందికరంగా ఉంటుందేమో, సరి చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. నాకు అలాంటి పట్టింపే లేదంటే అలా తల ఎరబోసుకుని ఒంటి మీద ఏమి లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది లేరా? ఎంతమంది అంటే వాళ్ళు కప్పుకుంటూ పోరట. ఆనాటి కాలంలో ఎలా ఉండేవారు, ఈనాటి కాలంలో ఎలా ఉండేవారు, ఈనాటి కాలంలో ఎలా ఉన్నారో ఒక అతను ఫోటో పెట్టాడు. లాస్ట్ వచ్చలకి ఇంకా ఏమి లేకపోయినా ఏమంటే తేలా తయారైపోతున్నారు మనుషులు. ఇది ఏ ఆత్మ తెలిసింది? లౌకికమైన ఆత్మ. అందుకని లౌకికానికి మనం లోనైపోకూడదు. ఆమె మనం వేసుకునే వస్త్రాల్లోనే, దుస్తుల్లోనే మనకి ఒక మంచి మర్యాద ఉంటుంది. ఆమె ఒక ప్రత్యేకత ఉంటుంది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం ఎక్కడో ఇతర దేశాల్లో ఉండలేదు కదా, వారి కల్చర్ తగ్గట్టుగా ఒకవేళ వారు వేసుకుంటారేమో, దాన్ని మనం కాదనలేం. మనం ఎక్కడ నివాసం చేస్తున్నాం? మనం భారతదేశంలో నివాసం చేస్తున్నాం. మనకు ఒక సాంప్రదాయం ఉంటుంది, మనకు ఒక కోడ్ ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ విధిని మనం ఫాలో అవ్వాలి. విధి నిర్మాణాన్ని మనం మించి బైబిల్ దాటుకొని, వాక్యాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళిపోకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుడి వేషం వేయకూడదు, స్త్రీ జుట్టు కత్తిరించుకోకూడదు, పురుషుడు జుట్టు పెంచుకోకూడదు. అది వాళ్ళ యొక్క ఆ క్రమాలు దాటి వెళ్ళిపోతున్నారేమో. అలా దాటి వెళ్ళిపోకూడదని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక చివరిగా చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చివరిగా చూసుకుంటే ఎవరి శరీరానుసారమైన మనసు ఏంటి తెలుసా? మరణము. ఆత్మానుసారమైన మనసు జీవము. శరీరానుసారమైన మనసు అంటే లౌకికమైంది మరణం, ఆత్మానుసారమైంది జీవం. మన ఆత్మానుసారంగా నడవాలి కానీ శరీరానుసారంగా నడవద్దు. సహోదరి సహోదరుడా, మన నియమాలు దాటి, బైబిల్ హద్దులు పరిధులు దాటి మనము బయటికి వెళ్ళిపోయి బ్రతకొద్దు. బైబిల్కి భిన్నంగా బ్రతకాలనే ఆలోచన మనం విడవాలి. బైబిల్ని మనం బేస్ చేసుకుంటూ ముందుకు నడిపించబడుదుముగాక. ఇక దేవుని ఆత్మ గురించి మనము మాట్లాడుకుంటే ఒకే ఒక మాట ఆల్రెడీ మనం చాలా మార్లు విన్నాం కనుక ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఏమంటే ఏ ఆత్మ అంటే సత్య స్వరూపి అయిన
ఆత్మ. ఇది ఎవరు ఈ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు ఉండడానికి? ఎల్లప్పుడూ మనతో ఉండడానికి వేరొక ఆదరణకర్త. ఏం చేస్తాడు ఈయన? ఆదరిస్తాడు, సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. మన ఆత్మకు దేవుని ఆత్మ తోడవ్వాలి. స్తోత్రం కలిగిన గాక. మన ఆత్మ ఏ ఆత్మతో నడిపించబడాలి తెలుసా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అంటే దేవుని ఆత్మ చేత మనం బోధించబడుతూ దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ ఎప్పుడు మనలో నివాసం చేస్తాడంటే వాక్యానుసారంగా ఉంటే ఆయన మనలో నివాసం చేస్తాడు. వాక్యానికి భిన్నంగా ఉంటే ఆయన దుఃఖపడతాడు. అందుకని దేవుని ఆత్మను మీరేం చేయొద్దు? దుఃఖపెట్టద్దు, దుఃఖపరచొద్దు. ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ముందుకు నడిపించబడాలి. వాక్యం ద్వారా మన జీవితాన్ని చర్యేసుకోవాలి. ఆత్మ ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు మన బలహీనతలు ఎరిగి ఆయన మనకు సహాయం చేస్తాడంట. ఆమె పరిశుద్ధాత్మ చేత మనం బోధించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు మనకు ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆమేన్. అసత్యములో ఉన్న మనల్ని సత్యములోనికి నడిపిస్తాడు. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపిస్తాడు, జీవ మార్గంలోనికి నడిపిస్తాడు. వాక్యాన్ని బట్టి మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? మన వాక్యానుసారమైన జీవితం మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు నిత్యం మనకి సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకళ్ళు వేయాలి. ఒక్క నిమిషం ప్రార్థన.